శాంతివన్ పబ్లిక్ స్కూల్ విద్యార్థుల సందడి, నవ్వులు, చురుకైన మాటలతో కిటకిటలాడే ప్రాంగణం. అయితే ఆ హడావుడి మధ్య పలువురు పిల్లలు ఎదుర్కొంటున్న ఓ మౌనపోరు కూడా ఉండేది. తోటి సహపాఠుల వేధింపు. అలాంటి పరిస్థితిని ఎదుర్కొంటున్న పిల్లల్లో అర్జున్ ఒకడు. అతను నిశ్శబ్ద స్వభావం గలవాడు. పుస్తకాలు చదవడం, పద్ధతిగా రాయడం, దయగల మనసు ఇవన్నీ అతని ప్రత్యేకతలు. తరగతిలో ఉన్న ఇతర పిల్లల మాదిరిగా హడావుడి చేయడం కన్నా అతనికి కథలలో కొత్త ప్రపంచాన్ని కనుగొనడం ఇష్టంగా ఉండేది. ముఖ్యంగా వేసవి సెలవుల్లో తాతయ్య చెప్పే పంచతంత్ర కథలు అతని గుండెల్లో నిలిచిపోయేవి. ఆయన లోతైన, ప్రశాంతమైన స్వరంతో కథాపాత్రలు సజీవంగా మార్చేవారు. అర్జున్కు నాటుకుపోయిన కథల్లో ఒకటి సింహం మరియు ఎలుక. ఒకసారి తాతయ్య చెప్పిన సింహం మరియు ఎలుక కథ అర్జున్ మనసులో చాలా బలంగా నిలిచిపోయింది. ఎలుక అయినా సింహానికి సహాయం చేయగలదు. చిన్న, పెద్ద అనే తేడా లేకుండా అందరికీ విలువ ఉంటుంది, దయ చూపడంలో ఎప్పుడూ నష్టం ఉండదు అంటూ తాతయ్య అన్న మాటలు అర్జున్ ఇప్పటికీ గుర్తుపెట్టుకున్నాడు. ఆ మాటలు ఎంత నిజమో అప్పుడు పూర్తిగా గ్రహించలేదు. తరగతిలో విక్రమ్ అనే విద్యార్థి గుంపు ఆడిపాడుతుండేవారు. విక్రమ్ మాటల వల్ల హాస్యంతో పాటు కొంతమంది పిల్లలకు తలనొప్పి కూడా ఉండేది. అతని గుంపు అర్జున్ను టార్గెట్ చేసుకుని అతని నిశ్శబ్ద స్వభావం, పుస్తకాలపై ప్రేమ గురించి అగౌరవంగా మాట్లాడేవారు. ఓహ్! పుస్తకాలతో ఉన్న అర్జున్ మరో కథ చదువుతున్నాడు. ఎలా ఓడిపోవాలో అనే కొత్త పుస్తకమా అంటూ విక్రమ్ సెటైర్ వేస్తూ ఉండేవాడు. గుంపు మొత్తం చప్పట్లతో నవ్వుకుంటూ ఉంటారు. అర్జున్ మాత్రం తలదించుకుని ఉండిపోయేవాడు. కాని తన తాత చెప్పిన మాటలు గుర్తు చేసుకునేవాడు. ఓపికగా ఉండు, దయగా ఉండు, ఎవరితో గొడవపడకు. సింహం కేకలు వేస్తుంటే ఎలుకను పట్టించుకోదు. ఒకరోజు చివరి గంట ముగిసిన తర్వాత అందరూ బస్సుల కోసం పరుగులు తీస్తుండగా అర్జున్ మాత్రం క్లాస్ టీచర్ మీనా మేడం కోసం పుస్తకాల అలమారను సర్దుతున్నాడు. పుస్తకాలతో గడపడం అతనికి నిశ్శబ్ద సాంత్వన. అప్పుడే కాలిడార్లో కొంత శబ్దం వినిపించింది. అర్జున్ బయటికి వెళ్లి చూశాడు. విక్రమ్ తన స్కూల్ బ్యాగ్ స్ట్రాప్ కుర్చీకి చుట్టుకుపోయి చిక్కుకుపోయాడు. గట్టిగా లాగినా స్ట్రాప్ మరింత గట్టిగా కట్టుకుపోయింది. అతని స్నేహితులందరూ దూరంగా నిలబడి నవ్వుతున్నారు. ఓహ్! స్కూల్ కింగ్ తన సింహాసనంలో చిక్కుకున్నాడు అని ఒకడు సరదాగా అన్నాడు. విక్రమ్ వర్సెస్ కుర్చీ సూపర్ హిట్ అవుతుంది అని మరో కుర్రాడు అరిచాడు. విక్రమ్కి భయమూ, కోపమూ కలిగాయి. అతను వాళ్ల అండకోసం చూసినా ఎవరూ ముందుకు రాలేదు. తనని నవ్వుతూ వెర్రి చూపులతో చూసేవాళ్లే ఉన్నారు. అర్జున్ నిశ్శబ్దంగా నిలబడి తలుపు వద్ద నుండి చూస్తున్నాడు. క్షణం అతను ఇది నాకు వారు నాతో చేసినట్లు చేసే అవకాశం అని అనుకున్నాడు. కాని అప్పుడు అతని మనసులో తాతగారి గొంతు వినిపించింది. ఎలుకలా ఉండు అర్జున్. సహాయం చేయి, నీవు చేయకూడదనుకునే కారణాలు ఉన్నప్పటికీ. ఒకరోజు నీకు సహాయం అవసరం కావచ్చు. అర్జున్ నిశ్శబ్దంగా ముందుకు వెళ్లాడు. విక్రమ్ ఆశ్చర్యంగా అతని వైపుకు చూశాడు. నువ్వు ఏం చేస్తున్నావు? విక్రమ్ కోపంగా అడిగాడు. సహాయం, అర్జున్ సాఫీగా చెప్పాడు. అర్జున్ ఆ స్ట్రాప్ని జాగ్రత్తగా విడదీయడం మొదలుపెట్టాడు. ఎక్కడ ఎక్కువ గట్టిగా ఉందో చూశాడు, సడలించాడు. కొద్దిసేపట్లో స్ట్రాప్ విడుదలైంది. అతని వేళ్లు తాత కథలోని ఎలుకలా పట్టీని మెల్లగా విప్పాయి. విక్రమ్ తన చేతిని తీసుకుని అర్జున్ని చూసి ఆశ్చర్యపోయాడు. నీకు కూడా వాళ్లలాగా నవ్వే అవకాశం ఉంది, కాని నువ్వు నవ్వలేదు, విక్రమ్ నెమ్మదిగా అన్నాడు. నాకు అవసరం లేదు, అర్జున్ ముక్కుసూటిగా చెప్పాడు. ఎలుక కూడా సింహానికి సహాయం చేయగలదు. మారిన హృదయం. దాని తరువాత విక్రమ్ ప్రవర్తన పూర్తిగా మారింది. రోజులు గడిచాయి. ఒక మధ్యాహ్న భోజన సమయంలో రాహుల్ అనే కొత్త విద్యార్థి వచ్చాడు. రాహుల్ పదునైన నాలుక ఉన్నవాడు, అందరి దృష్టిని ఆకర్షించాలనుకునేవాడు. అతను అర్జున్ ఒంటరిగా భోజనం చేస్తున్న దృశ్యాన్ని చూసి సులభమైన లక్ష్యంగా గుర్తించాడు. నవ్వుతూ అతను దగ్గరకు వెళ్లాడు. హే పుస్తకపు పురుగు, రాహుల్ వెక్కిరించాడు.
నీ ఇంటి భోజనం ఏమిటి? కొంచెం ఇస్తావా? అతను అర్జున్ లంచ్ బాక్స్ని లాక్కొని విజయవంతమైన వ్యక్తిలా నవ్వాడు. అర్జున్ తల ఎత్తి చూశాడు. అతని ముఖం ప్రశాంతంగా ఉన్నప్పటికీ లోపల ఆందోళన చెందాడు. అతను చుట్టూ చూశాడు. ఎవరూ నాకు సహాయం చేయరు అని అనుకున్నాడు. బాక్స్ని వెనక్కి పెట్టు. విక్రమ్ తన గొంతు గట్టిగా ఉంచాడు. ఏమిటి, నువ్వు కూడా అర్జున్ పక్షానా? రాహుల్ అడిగాడు. అవును, విక్రమ్ ఆత్మస్థైర్యంతో చెప్పాడు. అతను నాకు సహాయం చేశాడు, ఇప్పుడు నేను అతనికి సహాయం చేస్తాను. రాహుల్ షాక్ అయ్యాడు. అతను చుట్టూ చూశాడు. అందరూ ఇప్పుడు అతని వైపు చూస్తున్నారు. అర్జున్ లంచ్ బాక్స్ని లాక్కొన్నప్పుడు నవ్వుకున్నవారు ఇప్పుడు నిశ్శబ్దంగా అతను ఏం చేస్తాడో అని చూస్తున్నారు. రాహుల్ నెమ్మదిగా అతను లంచ్ బాక్స్ని టేబుల్ మీద ఉంచాడు. వెనక్కి మళ్ళాడు. ఆ రోజు అర్జున్ భోజనం చాలా రుచిగా ఉంది. మొదటిసారిగా ఎవరూ అతన్ని పుస్తకపు పురుగు అని పిలవలేదు. ఎవరూ భోజన సమయంలో అతన్ని వేధించలేదు. అతను తరగతి గది గుండా నడుస్తున్నప్పుడు కూడా భిన్నంగా అనిపించింది. ఒకప్పుడు అతన్ని నవ్వుకునే విద్యార్థులు తల తగ్గించారు. గుసగుసలు మాయమయ్యాయి. పాఠశాల ముగిసిన తర్వాత అర్జున్ తాతగారు అతని రోజు గురించి అడిగాడు. నీవు ఈరోజు ఎవరికైనా సహాయం చేశావా? అవును తాతగారు, అర్జున్ చెప్పాడు. అతని పెదవులపై చిన్న చిరునవ్వు. బాగుంది, తాతగారు నవ్వారు. ఆ చిన్న ఎలుక కేవలం సింహాన్ని విడిపించలేదు అర్జున్. అతను సింహం గుండెను కూడా మార్చాడు. అర్జున్ నవ్వి కిటికీ ద్వారా ఆకాశాన్ని చూశాడు. అతని తాత సరిగ్గా చెప్పారు. అతను సింహాన్ని విడిపించాడు. మరుసటి రోజు ఉదయం అర్జున్ ఒక చెట్టు కింద చదువుతున్నప్పుడు విక్రమ్ అతని దగ్గరకు వచ్చాడు. అది ఏ పుస్తకం? విక్రమ్ అడిగాడు. పుస్తకం పేరు చూడడానికి తల వంచాడు. ఇది అంతరిక్షం గురించి, అర్జున్ సమాధానమిచ్చాడు. కొద్దిగా ఆశ్చర్యంతో విక్రమ్ అతనితో మాట్లాడుతున్న దృశ్యాన్ని చూశాడు. సున్నా గురుత్వాకర్షణ శక్తిలో అంతరిక్ష యాత్రికులు ఎలా పనిచేస్తారో గురించి. అంతరిక్షం అలా తేలడం చాలా విచిత్రంగా ఉంటుంది, విక్రమ్ చెప్పాడు. అతని పక్కన కూర్చున్నాడు. నీకు చదవాలని ఉందా? అర్జున్ పుస్తకాన్ని అందించాడు. అవును, విక్రమ్ భుజం ఎగరవేశాడు. ఎందుకు కాదు? వారు ఇద్దరూ కలిసి కూర్చుని పుస్తకాన్ని పంచుకున్నారు. సింహం మరియు ఎలుక పక్కపక్కన కూర్చున్నారు. అర్జున్ మరియు విక్రమ్ కలిసి పుస్తకం చదివిన ఆ రోజు నుంచి స్కూల్లో ఒక కొత్త సంస్కృతి మొదలైంది. ఇద్దరు కలిసి ప్రాజెక్టులు చేయడం, కలిసి భోజనం చేయడం, కలిసి ఆటలు ఆడటం అలవాటు చేసుకున్నారు. వారి స్నేహం మిగతా పిల్లలకు స్ఫూర్తిగా నిలిచింది. ఇంతకు ముందు ఒంటరిగా ఉండే పిల్లలు కూడా కలిసి మాట్లాడటం, ఆడటం మొదలుపెట్టారు. కొద్ది రోజుల తర్వాత స్కూల్లో ఒక సమావేశం జరిగింది. ప్రిన్సిపాల్ ఈ మార్పును గమనించి అర్జున్ మరియు విక్రమ్లను ముందుకు వచ్చి మాట్లాడమని కోరారు. అర్జున్ తన తాత చెప్పిన కథను, విక్రమ్ను ఎలా సహాయం చేశాడో వివరించాడు. విక్రమ్ కూడా తన మార్పు గురించి చెప్పి అర్జున్కు కృతజ్ఞతలు తెలిపాడు. అప్పటి నుండి శాంతివన్ పబ్లిక్ స్కూల్లో ద్వేషం, అసూయ కన్నా ప్రేమ, సహకారం పెరిగింది. అర్జున్ మరియు విక్రమ్ల కథ స్కూల్లో ఒకే ఒక్క పాఠం కాకుండా మొత్తం సమాజానికి ఒక ఉదాహరణగా నిలిచింది. పాఠం: దయచూపడం ఎప్పటికీ వృధా కాదు, సహాయం ఎప్పుడూ ద్వైపాక్షికం. మనం సహాయం చేస్తే ఏ రోజో అది మనకు తిరిగి వస్తుంది. ఎవరినీ చిన్న చూపు చూడకూడదు. ప్రతి ఒక్కరికీ విలువ ఉంటుంది. చిన్న సహాయం కూడా పెద్ద మార్పును తెస్తుంది.